రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్ లో చూస్తున్నాం. ఇటు ధర్మవరంలోనే ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భర్తను చంపేందుకు భార్య తన ప్రియుడితో కలిసి ప్లాన్ ప్రకారమే అక్కడ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన అంతా కూడా ధర్మవరంలో చోటు చేసుకుంది. ఇటు సన్నిహితంగా గత కొంతకాలం నుంచి వారిద్దరూ ఉంటూ ఉన్నారు. అయితే తన భర్త భార్యను చంపేందుకు కూడా ప్రయత్నిస్తుంది అంటూ ఇటు పిఎస్ లో అయితే ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. తన భర్తకు మరో వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉంది అంటూ కూడా భార్య ఆరోపిస్తూ ఉంది. అయితే తన భర్త మరో వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో తాను చూశానని, విషయం ఎవరికైనా చెబితే చంపేస్తాను అంటూ ఇద్దరిని బెదిరించారు అంటూ కూడా భర్త తన ఆరోపణనైతే ఇటు పోలీస్ స్టేషన్లోని పోలీసుల ముందు తన ఆవేదనని వ్యక్తం చేస్తూ ఉంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేక్ ని మనం చూస్తున్నాం. అయితే వారిద్దరి నుంచి తనకు ప్రాణహాని ఉంది అంటూ కూడా ఫిర్యాదు చేస్తుంది. తనకు రక్షణ కల్పించాలి అంటూ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి తాను వేడుకుంటూ ఉన్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. ఈ ఘటనంతా ధర్మవరంలోని సత్యసాయి జిల్లా ధర్మవరంలో చోటు చేసుకుంది. తనను చంపేందుకు భర్త, అతడి ప్రియుడు ఇద్దరు కలిసి ప్రయత్నిస్తున్నట్లుగా కూడా భార్య ఆరోపిస్తూ ఉంది. ఇటు భార్య ఈ ఘటనకి సంబంధించి ఇటు పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఇటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. తన భర్తకు మరో వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉంది అంటూ కూడా భార్య ఆరోపిస్తూ ఉంది. అయితే తన భర్త మరో వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో తాను చూశానని, వారిద్దరూ నన్ను బెదిరిస్తున్నారు, నిన్ను చంపేస్తాను అంటూ వారిద్దరు నన్ను బెదిరిస్తున్నారు, నాకు వారిద్దరి నుంచి ప్రాణహాని ఉంది, నన్ను ఎలాగైనా రక్షించండి అంటూ ఆమె పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ చేస్తుంది. అయితే ఈ ఘటనకి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇటు మా హస్బెండ్ తేడా అంటూ కూడా ఆవిడ చెప్తూ ఉన్నారు. మరొక వ్యక్తితో చాలా కొంతకాలం నుంచి ఇద్దరికి మధ్య సన్నిహితంగా ఉన్న వీడియోలు నేను చూశాను, వాళ్ళిద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో నేను చూశాను అంటూ కూడా పోలీసులు చెప్తుంది. దీని వెనుక ఏం జరిగింది అనేది కూడా ఇటు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. రైట్, అసలు ఈ ఘటనకు సంబంధించి ఇటు పోలీస్ స్టేషన్లో అయితే తన భర్తపై అయితే భార్య కంప్లైంట్ చేస్తుంది. అసలు ఆమె ఏం చెప్తుంది, తన భార్య ఏమంటుంది, భర్త అయితే తేడా అంటూ కూడా ఆమె చెప్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు పోలీస్ స్టేషన్లో ఏమైనా కంప్లైంట్ చేస్తుంది, తన ఆవేదన ఏంటో ఒకసారి చూద్దాం. 13 సంవత్సరాల క్రితం పెళ్ళైంది ఈ దాశరథి అతనితో. ఇతను రామ్నగర్ కరెంట్ ఆఫీస్ నందు లైన్మెన్గా పనిచేస్తున్నారు. ఇతను కొలీగ్ అయిన ఈ మన్సూర్ అనే అతను నా భర్తతో కలిసి ఇద్దరు లెస్బియన్స్గా మారి నాకు అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ బయట పెడతానని చెప్పి నా ప్రాణం తీయాలని చూస్తున్నారు. నాకు న్యాయం కావాలి, నాకు రక్షణ కల్పించండి. పెళ్ళై 13 సంవత్సరాలు అయింది. వాళ్ళిద్దరూ ముందు నుంచి ఉన్నారో లేదో తెలీదు సార్. వీళ్ళేమో ఇతనే నాకు పెళ్లి చేసింది కూడా ఇతనే. ఇతని బెనిఫిట్స్ కోసం నా జీవితం నాశనం చేసినాడు సార్. నా భర్తతో కలిసి ఉండి నా భర్తని ఇలా మార్చింది కూడా ఇతనే సార్. అనే అతనితో కలిసి ఉండాలని చెప్పి నా అడ్డు తొలగించుకోవాలని చెప్పి నాకు ప్రాణహాని నన్ను హత్య చేయాలని చూస్తున్నారు. నేను ఎస్పీ గారిని కూడా కలవడం జరిగినది. ఆయన 2 టౌన్కి రాసిస్తే రెడ్ బసార్ పిలిపించి దండించడం జరిగింది. అయినా కూడా భయం లేకుండా నన్ను వారంలో చంపుతామని బెదిరించారు సార్. మన్సూరు, దాశరథి కలిసి ఇద్దరు బెదిరించారు. లీగల్ కనెక్షన్ పెట్టుకొని ఒకటయ్యి నా అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు. చూశాను, ఇద్దరు ఉన్నది చూశాను. చూసిన తర్వాతనే నన్ను బ్యాడ్ చేయాలని చెప్పి నన్ను పట్టుకోవాలని చూసి నన్ను వీడియోలు తీయాలని చెప్పి మన్సూర్ చాలా ట్రై చేశాడు. అప్పుడు నేను బయటకు వచ్చేసాను. మా నాన్నని పిలిపించుకొని పుట్టింటికి వెళ్ళిపోయాను సార్.
పుట్టింటికి వెళ్ళిపోయి అక్కడే ఉన్నాను. అప్పటి నుంచి ఇవి బయట ఎక్కడ పెడతానని బెదిరిస్తూనే ఉన్నారు. ఈ మధ్య ఎక్కువైంది, నన్ను చంపాలని చూస్తున్నారని నాకు భయం వేసి ఎస్పీ సార్ని కలిశాను సార్. కలిసి 2 టౌన్కి రాసి ఇచ్చారు. ఆయన సార్ చూసుకుంటారని చెప్పి రెడ్డప్ప సార్ పిలిపించి మాట్లాడితే ఆయన వినలేదు సార్. వినకుండా నన్ను మళ్ళీ వారంలో ఉండవని చెప్పి బెదిరిస్తున్నారు. అందువల్ల నేను ఇలా బయటకు వచ్చాను, మీడియాకు వచ్చాను. నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను. రైట్, ఇక ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, అసలు ఇటు పోలీస్ స్టేషన్లో అయితే ఇటు భర్తపై అయితే భార్య కంప్లైంట్ చేస్తుంది, మరి ఇటు పోలీసులు ఎటువంటి హామీ ఇచ్చారు? దీని వెనుక ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా? కేసు వెలుగులోకి వచ్చింది. సుమారుగా పెళ్ళై 13 ఏళ్ళు దాటిన తర్వాత సుమారుగా గత 3 ఏళ్ల నుంచి కూడా నా భర్త వేరే వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉన్నాడు, అది కూడా ఒక అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉన్నట్టు కూడా భార్య బాబు పెట్టి చెప్పొచ్చు. ముఖ్యంగా గత సుమారుగా 3 ఏళ్ల కాలం నుంచి కూడా ఆమె భర్త ఇద్దరి మధ్య కూడా అభిప్రాయ భేదాలు వస్తూ ఉన్నాయి. దీంతో ఏంట కథను ఆరాధిస్తే ఒక రోజు భర్త మరొక వ్యక్తితో మన్సూరుద్దీన్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉండడం చూసి భార్య తట్టుకోలేకపోయింది. ఎవరైనా సరే మనం మామూలుగా అనేక కేసులు చూసి ఉంటాం, భర్త వేరే మహిళతో చనువుగా ఉంటాడని చెప్పి అఘాయిత్యాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ భర్త మరొక వ్యక్తితో, అది కూడా సేమ్ అతనితో పాటే పనిచేసే ఒక కొలీగ్ తో కూడా ఒక అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకున్న, ఒక గే సంబంధం ఏర్పాటు చేసుకున్న ఉన్నారంటూ కూడా భార్య బొమ్మ పెంచింది. దీంతో గత 3 ఏళ్ల నుంచి కూడా తను చంపాలని ప్రయత్నిస్తారంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. భర్త నగలు వేసుకున్న ఫోటోలు, అదే చీర కట్టుకున్న ఫోటోలు కూడా తన దగ్గర ఉండటంతో ఆ ఫోటోలు డీట్ చేయాలి, లేదంటే ఆమె చంపాలి అంటూ కూడా ప్రయత్నించడం జరిగిందంటూ కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జిల్లా ఎస్పీ కూడా పుట్టపర్తి జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేసి ఉంది. అలాగే ఆ పుట్టపర్తి జిల్లా ఎస్పీ సూచన మేరకు ధర్మ 2 టౌన్ సిఐ కూడా కంప్లైంట్ ఇచ్చి నా ప్రాణానికి హాని కలిగే అవకాశం ఉంది, ఖచ్చితంగా మీరు రక్షణ కల్పించాలంటూ కూడా ఆమె పోలీసులు కూడా కోరిన పరిస్థితి ఉంది. అయితే ఈ గత 3 ఏళ్ల నుంచి కూడా ఈ అక్రమ సంబంధం గడుపుతున్నాడు, ఈ అక్రమ సంబంధం ప్రశ్నిస్తున్నాడు అనే సందర్భంలో నన్ను చంపడానికి కూడా ప్రయత్నించాడంటూ చెప్పిన పరిస్థితి ఉంది. 13 ఏళ్ల క్రితం పెళ్ళైంది, కానీ ఇప్పటివరకు మా పిల్లలు కూడా లేరు, అయినా కూడా ఎంతో నా భర్త బాగా చూసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఉన్నాను, కానీ నా భర్త వేరే అబ్బాయితో చనువుగా ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నట్టు చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా నాకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే పోలీసులు కూడా ఇద్దరిని పిలిపించి విచారణ చేయాలని తెలుస్తుంది. అయితే అక్కడ తనకు హామీ లభించలేదు అన్న కారణంతోనే ఆమె మరొకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయాలని తెలుస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. సత్యసాయి జిల్లా ధర్మవరంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తనను చంపేందుకు భర్త, అతడి ప్రియుడు కలిసి నన్ను ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా ఇటు భార్య తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. మాకు పెళ్ళయి 13 సంవత్సరాలు అవుతుంది, అప్పటి నుంచి కూడా వేరొక వ్యక్తితోనే ఉన్నాడు అంటూ కూడా ఇటు భార్య పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తుంది. మా హస్బెండ్, నా భర్త లెస్బియన్ అంటూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనపై ఇటు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో తనకు ప్రాణహాని ఉంది, ఇద్దరి నుంచి కూడా నన్ను బెదిరిస్తున్నారు, చంపేస్తున్నారు అంటూ ఇటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇటు పోలీసులు అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకి సంబంధించి మనతో స్పందించేందుకు బాధితురాలు తులసి గారు మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ తులసి గారు, అసలు మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు, అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు మ్యారేజ్ అయిన తర్వాత నుంచే ఇలా బిహేవ్ చేస్తున్నారా, లేదంటే ముందు నుంచే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారా? మ్యారేజ్ అయిన తర్వాత అయితే నాకు తెలియకుండా బయట చేసుకున్నారో ఏమో నాకు తెలియదు మేడం. నాకు బయటపడి 5 years అవుతుంది. ఇంకా వాళ్ళు టార్చర్ తట్టుకోలేక నేను ఇంకా ఇంటికి వచ్చేసాను, మా డాడీని పిలిపించి. ఇంకా ఇంటికి వచ్చానని నాతో ఈ ఫోటోలు ఉన్నాయని చెప్పి వాళ్ళు అప్పటి నుంచి బెదిరిస్తూనే ఉన్నారు. ఈ 10 days నుంచి చాలా ఎక్కువ అయింది మేడం, బెదిరించడం ఎక్కువ అయితే నేను ఇంకా కంప్లైంట్ చేశాను. ఇక్కడ సార్ పిలిపించి మాట్లాడారు, అయినా వాళ్ళు వినలేదు. నిన్న మళ్ళీ బెదిరించారని ఇంకా నాకు ప్రాణహాని ఉంది అని నేను రావడం జరిగింది ఇలా. ఓకే, అయితే ఈ పోలీసుల నుంచి మీకు ఎటువంటి హామీ వచ్చింది? వాళ్ళు ఏమైనా దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారా? దర్యాప్తు తీసుకుంటాము, కేసు బుక్ చేస్తాము అని చెప్పారు. ఓకే, ఆల్రెడీ సైన్ చేయించుకున్నారు, బుక్
చేసామని, ఓకే. కాపీస్ తీసుకోండి అని చెప్పారు. రేపు ఈవినింగ్ రేపు అని. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నారు అనేది ఏమైనా తెలుసునా మీకు? 10 years గా ఉన్నారు ఒకే ఆఫీస్ లో, చాలా క్లోజ్ గా ఉన్నారు. ఓకే. నేను చూసిందైతే 5 years గా వీళ్ళది ఇలా చూసాను మరి. ఓకే. 5 years అవుతుంది. ఓకే. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి భర్తతో ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా మీరు? అంటే వాళ్ళిద్దరు సన్నిహితంగా ఉండడం కూడా మీరు చూసారని చెప్తున్నారు కాబట్టి, ఎప్పుడైనా దీనికి సంబంధించి మీ కుటుంబ సభ్యుల్ని అప్రోచ్ అయ్యి ఈ ఘటనకి సంబంధించి ఎప్పుడైనా పెద్దల్ని తీసుకుని వెళ్ళి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? పెద్దలంటే ఇంతకుముందు ఇతను ఇలా చేస్తున్నాడని తెలియదు కదా మేడం. ఇప్పుడు గొడవలు అయ్యి నేను పుట్టింట్లో ఉండడం, పంచాయతీలు జరగడం, అయినా అతను పుట్టిన ఇంటి నుంచి మెట్టినింటికి తీసుకెళ్ళాడు. చాలా పంచాయతీలు అయితే జరిగాయి. ఓకే. ఇబ్బంది అయితే అదనపు కట్నం కోసం చాలా ఇబ్బంది పెట్టారు. మా నాన్న కూడా స్తోమతకి మించి ఇచ్చారు, అయినా కూడా చాలేదు అతను. వీళ్ళంతా మనీ కోసం, ఇతను మన్సూర్ అనే అతను బెనిఫిట్స్ కోసం నాకు లైఫ్ స్పాయిల్ చేశారు. ఇప్పుడు టార్చర్ చేస్తున్నారు. ఓకే. అంతా ఈ మన్సూర్ ఏం చెప్తే అది వింటాడు, అది చేస్తాడు. మొత్తం శాలరీ అంతా అతనికే ఇస్తాడు. మొత్తం అన్ని ఇంటికి కూడా నాకు ఫుడ్ కూడా పెట్టారు మేడం. ఓకే. అంటే మిమ్మల్ని బెదిరించడం అసలు ఎన్ని ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది? అంటే మీకు వాళ్ళిద్దరి విషయం తెలిసి ముందంతా అదనపు కట్నం కోసం సతాయించే వాళ్ళు. ఓకే. ఇప్పుడు 5 years చూసిన తర్వాత నాతో ఫొటోస్ ఉన్నాయని చెప్పి తెలిసినప్పటి నుంచి వీళ్ళు ఎక్కువ టార్చర్ చేస్తున్నారు. ఓకే. 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 థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్. మొత్తానికి చూసుకోవచ్చు, ఇటు సత్యసాయి జిల్లా ధర్మవరంలోని విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తన భర్త మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో తన భార్య నేను చూశాను, వాళ్ళిద్దరి నుంచి నాకు ప్రాణహాని ఉంది, నన్ను రక్షించాలి అంటూ ఇటు పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి తన ఆవేదన అయితే వెలుబుచ్చుతోంది. సో దీనికి సంబంధించి ఇటు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. తన భర్త నుంచి అలాగే తన ప్రియుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు లెస్బియన్స్, గత 10 years నుంచి కూడా వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారు. వాళ్ళిద్దరి నుంచి నాకు ప్రాణహాని ఉంది, నన్ను రక్షించండి అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె తన ఆవేదన వెలుబుచ్చుకుంది. గతంలో కూడా ఈ ఘటనకు సంబంధించి ఇంట్లో కూడా నేను మాట్లాడాను, నా ఇంట్లో నా పేరెంట్స్ కూడా వెళ్ళి మందలించిన సిచ్యువేషన్ కూడా చూశాను. సో ఎప్పటికీ నా భర్త మారకపోవడంతో వారిద్దరు నన్ను ఇంటికి వచ్చి మరి బెదిరిస్తున్నారు, నన్ను ఇంట్లో సరిగ్గా చూసుకోవడం లేదు అంటూ కూడా బాధితురాలైతే తన ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరి ఈ ఘటనకి సంబంధించి పోలీసులు అయితే ప్రెసెంట్ కేసు ఫైల్ చేశారు. మరి దీని వెనుక ఏం జరిగింది అనేది కూడా దర్యాప్తు చేస్తున్నారు.